నమస్తే అండి. నమస్కారం అమ్మా. యాక్చువల్‌గా చాలా మంది కష్టపడతారు ఒక స్థాయికి ఎదగాలని చెప్పేసి. కష్టపడిన వాళ్ళందరూ పై స్థాయిలో ఉండలేరు. అవును. కొంతమందికి మాత్రమే ఎదగడం జరుగుతుంది. ఒక స్థాయిలో ఉండడం జరుగుతుంది. అవును తల్లి. అంటే నిజాయితీగానే కష్టపడతారు. ఓకే. వాళ్ళ కష్టంలో నిజాయితీ ఉంటుంది. కానీ ఎదగలేరు. అది లోపం కష్టంలోనా? లేదా వాళ్ళ నిజాయితీలోనా? లేదంటే వాళ్ళ జాతకంలోనా? లేదంటే వాళ్ళ పేరులోనా? అనేది అసలు ఏది అర్థం కాకుండా పాపం వాళ్ళ జీవితాంతం గొడ్డులా కష్టపడుతూనే ఉంటారు. ప్రతిఫలం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? రైట్ తల్లి. చాలా మంచి క్వెషన్ అడిగారురా. ప్రేక్షకులు అందరూ మనసులో ఉన్న క్వెషన్ మీ నోటి నుంచి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. వాస్తవంగా కష్టపడితే మనం కోట్లు సంపాదిస్తాము అనే మాట చాలా ఉట్టి మాట. మీరు అక్కడే స్టక్ అయిపోయారు. హ్మ్. మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉందమ్మా. కష్టపడిన వాడందరూ ఒక కూలివాడి ఆలోచన ఎలా ఉంటదిరా? కూలివాడి ఎళ్ళేవాడికి రోజు ఒక రూ. 1000 తెచ్చుకుందాం హ్యాపీగా ఈ జీవనం రోజు గడుపుదామని గడిచిందా లేదా? గడిచిందా లేదా అనే ఆలోచన ఉంటది. హ్మ్. కోటీశ్వరుడి ఆలోచన ఎలా ఉంటదమ్మా? పైకి ఇంకా ఎంట్రుకేసి కొండన లాగుదామని లాజిక్ ఆలోచిస్తాడు. అంతే. మీరు చెప్పిన క్వెషన్‌లో ఎప్పుడూ కష్టపడతా ఉంటాడు, కోటీశ్వరుడు కాలేకపోతున్నాడు అని. హ్మ్. కాలేకపోవటానికి కారణం ఈయన ఆలోచన విధానం తప్పమ్మా. ఏమిటంటారా? వీరెప్పుడు ఏమంటారు? భగవంతుడా నాకు డబ్బివ్వు. లేదంటే ఏ పూజ చేసినా భగవంతుడిని డబ్బివ్వు నేను ఇది ఇస్తాను అని కోరుకుంటాడు. హ్మ్. ఇలా అడగకూడదమ్మా ఎప్పుడు భగవంతుడిని. నువ్వు నాకు ఇచ్చావు అని ఫీల్ అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఆకర్షణ సిద్ధాంతం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు ఏదైతే యూనివర్స్లో ఇస్తావో అది నీకు లభిస్తుంది. కోటీశ్వరుడు అవటానికి కొన్ని ఆలోచన సరళి మార్చాలిరా. నువ్వు ఇస్తే వస్తుంది. నీకు ఇంకో వర్డ్ తెలిసే ఉండొచ్చు తల్లి. ఏమని? ఒరేయ్ ఈడు పెట్టు పుట్టాడు రా అంటారు. అవును. ఏంటి పెట్టి పుట్టింది? నీకు తెలిస్తే ఒకటి చెప్పరా తల్లి? ఏం పెట్టి పుట్టాడు? సహజంగా మాట తెలుసు, దాని అర్థం తెలియదు. తెలీదు. ఏం పెట్టి పుట్టాడో తెలుసమ్మా? దీని అర్థం ఏమిటంటే పూర్వజన్మలో 10 మందికి డబ్బు కానీ అన్నం కానీ వాడి దగ్గర ఉన్నదల్లా దానం చేశాడు అంటే పెట్టాడు. ఇప్పుడు పుట్టాడు. అందుకని వీడు కోటేశ్వరుడు అయ్యాడు. మరి నువ్వు పెట్టి పుట్టావా? ఈ క్వశ్చన్ చేసే ముందు నీకు తెలియదు. నువ్వు పెట్టి పుట్టావా అంటే నువ్వు కోటేశ్వరుడు కాలేదు కాబట్టి పెట్టలేదు అని. ఓకే. పూర్వజన్మలో నీ కర్మ చేసిన కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు 10 మందికి దానం చేయలేదు. ఏది ఇస్తే అది రెట్టింపై వస్తుంది యూనివర్స్లో. మరి నువ్వు చేయలేదుగా. నీ కుటుంబం, నీ పిల్లలు, నువ్వు అనే ఆలోచించావు. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నావు. ఇంకోటి ఏం ఆలోచిస్తున్నావు తెలుసమ్మా? ఎదగని వ్యక్తి ఆలోచన విధానం, నేను ఒక 10,000 1,00,000 సంపాదించుకుంటే చాలు అనుకుంటాడు. కోటేశ్వరుడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? నేను కోట్లు సంపాదిస్తాను. ఎవరితో సంపాదిస్తాడు? ఈయన కష్టపడడు. మనలాంటి వాళ్ళు 100 మందిని సృష్టించి వారి కష్టంతో ఈయన బ్రెయిన్ వాడి కోట్లు సంపాదించాలనే థాట్ ప్రాసెస్ ఈయనలో ఉంది. అందుకని కోట్లు వచ్చినాయి ఈయనకి. మరి నీలో ఉందా? ఎందుకు లేదు అంటే నీకు డబ్బు రాకపోవటం అదే కారణం. ఈడెప్పుడు గొడ్డు చాకిరి చేస్తాడు. పేరు మార్చుకుంటే అంటే 100% పేరు మార్చుకుంటే ఏమవుతుందో తెలుసమ్మా? ఈ పేరులో ఉన్న వైబ్రేషన్ పాజిటివ్గా ఆలోచించే విధానాన్ని తెలియజేస్తాయి. అంతేగాని పేరు మారిస్తే కోటేశ్వరుడు అవుతాడని నేను చెప్పట్లా. ముందు నీ ఆలోచన మార్చాలి. ఆలోచన మారాలి అంటే పేరు మారాలి. పేరు పాజిటివ్గా ఉంటే నీ ఆలోచన పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆలోచన పాజిటివ్గా ఉందో నీ ఆలోచనలు నువ్వు అనుకున్న స్థాయికి ఎదుగుతాయి. ముందు నువ్వు కోటేశ్వరుడు కావాలంటే వీళ్ళు ఏం చేయాలని అడిగావు కదరా. ఎందుకు ఇలా ఉన్నారో చెప్పాను. ఎదగాలంటే సూత్రం చెప్తాను నేను రా. ప్రతిరోజు నువ్వు దైనందిన జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు ఉదయం 5ంటికి లేస్తున్నావా? ఒక కోటేశ్వరుడు అయిన లక్షణాలు ఎవరైనా ఒక్కళ్ళని క్వశ్చన్ చేయమ్మా. ఎలా ఈజీగా కోట్లు సంపాదించరా? దైనందిన జీవితంలో వారి విధి విధానాన్ని మార్చుకున్నారు. తెల్లారి గట్ల 4ంటికి నిద్ర లేచారు. అక్కడి నుంచి వాళ్ళు అహర్నిశలు కాయి కష్టం చేయలే, బ్రెయిన్ వాడారు. అలాగే ఆకర్షణ పొందారు. డౌటులు రాకుండా చూసుకున్నారు. కోటేశ్వరులు అయ్యారు. నీకు తెల్లారు లేస్తే డౌటు, నేను అవుతానా, నేను అంత సంపాదిస్తానా, ఇంకా నువ్వు కోటేశ్వరుడు ఎలా అవుతావు? ప్రతినిత్యం మనసులో ఘర్షణ. ఈ ఘర్షణ ఉంటే నువ్వు ఆకర్షించగలవా? ఒక మనిషిని చాలా మంది అమ్మ డబ్బును సంపాదించడం డెడ్ ఈజీ తల్లి. అయితే పూర్వజన్మ యొక్క కర్మ సత్కర్మ ఫలితం ఈ జన్మని చెప్తున్నాను నేను, కాదంటలా. కానీ ఆ కర్మల్ని తొలగించుకోవాలి అంటే, ఆ కర్మల్ని నువ్వు భస్మం చేయాలి అంటే నీ దైనందిన జీవితంలో కొన్ని విధి విధానాలు మార్చుకోవాలి. తెల్లవారుజామున నిద్ర లేవాలి. రోజు గంట సేపు ధ్యానం చేయాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ద్వేషించకూడదు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఈర్ష్య, అసూయ, కామ, క్రోధ, మద, మాత్సల్యాలను నువ్వు జయించాలి. అది జయించడం అంత ఈజీయా? చెప్పినంత ఈజీయా? కాదు. దాన్ని జయించాలంటే ఏం చేయాలి అంటే
ప్రతిరోజు నువ్వు మెడిటేషన్ చేయాలి, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుడు గుళ్ళో ఉన్నాడా, లేదా ఆకాశంలో ఉన్నాడా? లేదు, నీలో ఉన్నాడు. నీలో భగవంతుడు ఉన్నాడు, నీలో పంచభూతాలు ఉన్నాయి. వాటిని మేల్కొల్పు, నువ్వు ఈజీగా కోటీశ్వరుడు అవుతావు. నీ మాటే మంత్రంగా మారాలి. నువ్వు మాట్లాడితే డబ్బులు రావాలి అంటే నువ్వు లాజిక్ ఆలోచించాలి, మ్యాజిక్లు చేయాలి, పాజిటివ్గా ఉండాలి, సరిపెట్టుకునే తత్వాన్ని వదలాలి. నేను ఒక 100 కోట్లు సంపాదించాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దానికోసం ఆహారనిశలు నీలో నువ్వు తపన చేయాలి, ధ్యానం చేయాలి, కష్టపడాలి. ఉట్టిగా కష్టపడితే కోట్లు రావమ్మా. లాజిక్ ఆలోచించి కష్టపడినోడి కోట్లు వచ్చినాయి. ఉట్టిగా గొడి చాకరీ చేసినోడు జీవితాంతం గొడి చాకరీ చేస్తా ఉన్నవాడిని చూస్తూ ఉండి ఆడు బాగుపడ్డాడని చూస్తూ ఉంటాడు. ఆడు ఎన్న వెంటనే చేస్తూ పోతాడమ్మా కోటీశ్వరుడు. కోటీశ్వరుడు అయిన వాడు ఏం చేస్తాడు? నాలాంటి వాడు ఒక మాట చెప్పాడు, విన్నాడు, ఆచరణలో పెట్టి చేసుకెళ్ళిపోతాడు. ఇతను ఏం చేస్తాడు? చేద్దాంలేని చూస్తూ ఉంటాడు, ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఇదే మనకి అలా ఉండటానికి కారణం, కోట్లు సంపాదించడానికి కారణం. మరి నువ్వు కోటీశ్వరాలు అవ్వాలా అంటే ఈ రోజునే వాడు నీ బ్రెయిన్ని, లాజిక్ ఆలోచించు, ఎర్లీ అవర్స్లో లేగు. నువ్వు అనుకుంటావు నైట్ అల్లా కష్టపడ్డాను, నేను ఇంకా అలసిపోయాను బాబు అని పడుకుని తెల్లారు 6 7 సూర్యుడు నీ కోసం ఉదయాన్నే 6ంటికే వస్తున్నాడే, అలాంటి సూర్యుడు ఏ రోజన్నా టైం తప్పి ఉదయించాడమ్మా? మరి ఈరోజు అలిసిపోయానని కానీ, ఈరోజు నేను ఎక్కువసేపు ఉన్నానని కానీ అనుకున్నాడా? మరి నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? మనిషిగా పుట్టి నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, ఆ జ్ఞానాన్ని నువ్వు వాడితే నువ్వు మ్యాజిక్లు చేయగలుగుతావు. నీలోనే శక్తి దాగి ఉంది. ఆ శక్తిని తెలుసుకుంటే నువ్వు కోట్లు కాదురా తల్లి, ఏదైనా చిటికేస్తే నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు జేకేఆర్ అనే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడంటే ఆచరించాడు, అది అనుభవిస్తున్నాడు, ఆనందంగా ఉంటున్నాడు. ప్రతినిత్యం నీ మనసు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ వైపు నువ్వు ప్రయాణం చేయకూడదు. ఆనందంగా ఉండాలంటే నువ్వు కూరగాయలు కోసినా, వంట చేసినా, ప్రతినిత్యం నువ్వు డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం, డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం, ఈ మాటలే పదే పదే పలకండి. ఉదాహరణకి డబ్బు పేరెత్తేనే మనం ఒళ్ళంతా పులకరిస్తుందే, మరి అంత పాజిటివ్ వాడు వదిలేసి మా ఆయన ఇట్ట, మా అబ్బాయి ఇట్ట, మా అత్తగారిట్ట, ఎందుకురా తల్లి ఇటు వల్ల ఉపయోగం? ఇలా ఆలోచించి ఇలా మాట్లాడేవాడి జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మారాలని నువ్వు అనుకుంటే ఒక్కసారి నన్ను కలిస్తే, నా క్లాసులు జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు. ఒక క్లాసులో జాయిన్ అయితే 2వ క్లాస్కి వచ్చేసరికి నా ఫైనాన్షియల్గా పరిగెట్టాల్సిందే. ఎందుకు? నేనేం చెప్పాను? నువ్వు దైనందిన జీవితంలో ఉండే విధానాన్ని తెలియజేశాను. నువ్వు నమ్మి ఆచరిస్తే హీరో అవుతావు తల్లి. ఎంతసేపు నేను యాంకర్గా ఉండాలనే అనుకున్నావు, నువ్వు నీ జీవితం అంతా యాంకర్గా ఉంటుంది. నువ్వు దీనికి ఎండీ కావాలని కూడా ప్లాన్ చేయొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకని? కారణం ఏమిటి అంటే ఆలోచన తప్పు కాదుగా. అంటే ఉన్నతంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికి తగ్గ ఆచరణ ఉండాలి, దానికి తగ్గ బ్రెయిన్ వాడాలి.